జేబీ అందరికీ ఇక్కడ మనం ఈ టైంలో ఈ సమయం దాకా ఇక్కడ ఉన్నామంటే దీనికిను కొన్ని లక్షల వ్యయంతో పాటుగా కొన్ని కోట్ల ప్రేమతో కూడుకొని ఇంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. సో ఈ లక్షల కంటే ఆ కోట్ల కొలది ప్రేమ అనేది మాత్రం చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలు, ప్రతి ఒక్క మార్గదర్శులు మనకి ఏదో ఒక రకంగా హితబోధ చేస్తూనే ఉంటారు. సో మనం ఇక్కడ వచ్చి వాళ్ళ మాటలు వినాలి, ఆచరించాలనడం మన ఒక ముఖ్య కర్తవ్యంగా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మనకేదో రకంగా ఒక మంచి వాక్యం చెప్పడానికే మ్యాక్సిమం ఇక్కడ వరకు వస్తారు. కొందరు బహు దూరం నుంచి వచ్చి ఉంటారు, చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు. సో మన కోసం వచ్చి ఉంటారు కాబట్టి మనకి ఏదో ఒక విషయం చెప్పాలని వచ్చి ఉంటారు. కాబట్టి యువత కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పే నాయకులు చెప్పే మన పెద్దలు చెప్పే ప్రతి మాట శ్రద్ధతో విని ఆచరించగలరని కోరుతున్నా. ఇప్పుడు కార్యక్రమంలోకి వస్తే మనకు ఎవరైనా సమాజంలో మనకి ఎక్కడైనా బైక్ ఆగిపోయినా, సమయానికి ఎక్కడైనా డబ్బులు లేకపోయినా, మనకి ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే మాత్రం అతన్ని మనము జీవితాంతం గుర్తుపెట్టుకోవడం. ఆల్మోస్ట్ అంటే మనం చచ్చే వరకు కూడా చివరి ఊపిరితో ఉన్నప్పుడు కూడా మన వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటాం. అరే నేను అప్పుడు ఒక పొజిషన్లో ఉంటే, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అతను ఒక 10 రూపాయలు ఇచ్చిండ్రా అని గొప్ప చెప్పుకుంటాం. అటువంటిది మనకి మన భవిష్యత్తుకి ఎంత స్వేచ్ఛ అవసరమో అంత స్వేచ్ఛ, మనకెంత బతుకు కావాలో అంత బతుకుని, ఇంకొకటి అమ్మ నాన్నలు మనకు కేవలం ఈ శరీరాన్ని మాత్రమే ఇచ్చారు. ఈ శరీరం మాత్రమే మన అమ్మ నాన్నల నుంచి వచ్చింది. కానీ ఈ శరీరం ప్రపంచం అంతా తిరుగుతుందంటే, ఈ శరీరం నిర్భయంగా ఈ సమాజంలో తిరుగుతుందంటే, ఈ శరీరం పాడుతుందంటే, ఆడుతుందంటే, చదువుతుందంటే, ఈ రాజ్యాన్ని ఏలుతుందంటే కారణం మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన లేకపోతే వీఆర్ నథింగ్ హియర్. మనం ఇక్కడ లేము. మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన అక్కడ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఉన్నది వీఆర్ హియర్ బికాజ్ హీ వాజ్ అన్, అంటే అప్పుడు అతను ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన లేకపోతే మనం ఇక్కడ లేము. సో ఇంకొక విషయం ఏంటంటే యువత కానీ చిన్నపిల్లలు కానీ ఖచ్చితంగా మన నాయకుడి గురించి, మన దైవం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మన కనీస ధర్మం. ఎందుకంటే కనీసం ప్రతి ఒక్కరు ఇప్పుడు వేరే వాళ్ళు కావచ్చు, మనమే ఆత్మవిమర్శన చేసుకుంటాం. నీకేం తెలుసు అంబేద్కర్ గురించి, నువ్వెందుకు ఇట్లా జేబీమని అంటున్నావు, నీవెందుకు ఇంత ప్రోగ్రాములు చేస్తున్నావు అని మనం ఆత్మవిమర్శన చేసుకుంటాం. అప్పుడు మనకు ఒక సమాధానం తెలవాలి కదా. అసలు మనకేం తెలుసు అని అంటున్నాం. మనకేం తెలుసు? మనం చరిత్ర తెలిస్తేనే ప్రస్తుతం ఏం చేయాలనో అర్థమవుతుంది, రేపు ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు యూత్, చిన్నపిల్లలు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కనీసం మనం ఏమంటారు, ఆయన రుణం మనము జన్మలకి తీర్చుకోలేము, మన వల్ల కూడా కాదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఆయన గురించి 10 మందికి ఇట్లా ప్రచారం చేయడం లాంటిది ఆయనకు మనం తీర్చుకున్న రుణంలో ఒక పావు వంతు కూడా కాదు. సో ప్రతి ఒక్కరు ఆయన గురించి అధ్యయనం చేయాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. విగ్రహాలు పెట్టడము, వ్యయంతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మనకు దొరుకుతుంది. కానీ ఆయన గురించిన విషయం మాత్రం మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోనంత వరకు ఆయన గురించి ఎంత గొప్ప చేసినా కొంత వ్యర్థంగానే అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా, లక్షలు పెట్టినా కంటే ఆయన గురించి విషయ అవగాహన ఉన్నప్పుడు అంతకన్నా గొప్ప అవుతుంది నా ఉద్దేశము. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాచుపల్లి గ్రామస్తులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి, చిన్నలకి, ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ.